అంటే దేవుడికి లంచం ఇచ్చారా? 14 కోట్ల రూపాయలు వాడి దగ్గర దేవుడికి లంచం ఇచ్చారా? అంటే లంచాలు తీసుకుంటారు దేవుడు కూడా. ఇది చాలా ఘోరమైన విషయం. అది ఎప్పుడు బయటపడింది? అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏమైండేది కదేమో. వైసీపీ గవర్నమెంట్, ఇది జరిగింది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. కోర్టుకు పోయింది, జ్యుడిషియరీ పట్టుకుంది. మీరు రాజకీయానికి మీరెవరా, మీకేం హక్కులు ఉంది అని చెప్పని కోర్టు పట్టుకోవడం వల్ల ఇది బయటపడింది. ఇలాంటి బయటపడేది కాదు. ఆ విధంగా న్యాయస్థానానికి అభినందన తెలియజేయాలి. అది నష్టానికి నడవకూడదు. దీనికి సీరియస్ పనిష్మెంట్ లేకుండా రాజకీయ మార్గంగా బట్టిపోలు పంచాయతీ చేయడం మొదలు పెడితే దేవస్థానం యొక్క ప్రతిష్ట పోతుంది. పైపెచ్చు దానిలో పాల్గొన్నాడు ఎవరైనా కానీ, పెద్దవాళ్ళనే కానీ, వాళ్ళ మీద తీవ్ర క్రిమినల్ చర్యలు తీసుకుని కోరుతున్నారు. ముఖ్యంగా రికవరీ చేసామని ఎవరు చెప్పాడు? ఎవరు నాకు పేరు తెలియదు, ప్యాకెట్ వచ్చిందట. ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు, ఆనట్ ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు. నేను రికవర్ చేస్తానని చెప్పినటువంటి గర్వంగా చెప్పిన అతను వ్యక్తులు అతను నెంబర్ 1 క్రిమినల్. దాని మీద యాక్షన్ తీసుకోవడం ఒకటి. ఇప్పుడు ఏమైంది? కోర్టులో వచ్చేకాడికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ పెట్టాడు, అతన్ని పిలిచారు, సిట్ విచారణ చేసింది. ఇప్పుడు అతను బతికుంటే ముద్దాయిలు అవుతారు వీళ్ళు. అతను నాటకంగా చంపేశారు. ఎవరు చంపారో తెలియదు, ఎట్లా తెలియదు, మొత్తం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు కేసుకి ఆధారాలు పోయినాయి.